పులివెందుల పట్టణంలోని బాఖరాపురంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఆడిటోరియంలో సోమవారం వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ద్వారా దాదాపు 16,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్లో అక్రమంగా పేకాటలో బాగా పేకాటలు ఆడిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు అమ్ముకున్నారు, కార్యకర్తలకు అమ్ముకున్నారు, యువతను పెడద్రోవ పట్టించినారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు 3,000 రూపాయలు నిరుద్యోగులకు పడిందా? ఈ సభాపూర్వకంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కష్టపడి నా బిడ్డల జీవితాల్లో ముఖాల్లో ఆనందం చూడాలా, నా బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు తిని తినక కష్టపడి రూపాయి కూడబెట్టి వాళ్ళను కష్టపడి చదివిస్తే ఈరోజు వాళ్ళు అంత కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఆ ఉద్యోగం ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఆర్టీఓ కానీ, ఏమైనా టీచర్స్ కానీ, క్లర్కులు కానీ, నర్సులు కానీ, ఏ ఉద్యోగమైనా ఆ ఉద్యోగాల కోసం కష్టపడి చదివి వీళ్ళు ఆ పరీక్షలో పాల్గొంటే ఆ పరీక్షలు నిష్పక్షపాతంగా జరిపి వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ నాయకుల మీద ఉంటే ఈ నాయకులు డబ్బులకు కక్కుర్తిపడి ఒక్కొక్క పోస్ట్ 15 నుంచి 20 లక్షలకు అమ్ముకోవడానికి ఒక మహా పథకం రూపొందించుకొని దాదాపు పోస్ట్ కోటా కింద 421 పోస్టులు ఉంటే ఆ పోస్టును జలగల మాదిరి అమ్ముకొని కోట్లాది రూపాయలు ఈ ప్రభుత్వం దోచుకునేది వాస్తవం. అందుకే ఆ సమస్యపై అందరం పోరాటం చేయాలి, మన నాయకుని అధికారంలో నడవాలి. అలాగే 3,36,305 మంది డిఎస్సికి ఎగ్జామ్ రాష్ట్ర దరఖాస్తు చేసుకుంటే దాదాపు 16,475 మంది పరీక్షకు అర్హులైతే దాంట్లో ఆ 16,000 చిల్లర్లో వీళ్ళు దోచుకోవడానికి 421 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద పెట్టుకొని ఆ స్పోర్ట్స్ కోటాలో రాబందుల మాదిరి, రాక్షసుల మాదిరి ఆ విద్యార్థుల జీవితాలను దోచుకునేది వాస్తవం కాదా మిస్టర్ నారా లోకేష్ గారిని సభాపూర్వకంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, నీ మాదిరే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి బిడ్డలు చదివించినప్పుడు వారికి న్యాయంగా నీతిగా ఉద్యోగాలు ఇవ్వకుండా వారి జీవితాలలో తల్లిదండ్రుల కడుపు కోత మిగిలించిన నీలాంటి దుష్టులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు. మరీ ముఖ్యంగా సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించి ప్రతి ఒక్క చోట బిల్డింగ్లు కట్టించి ఒక్కొక్క సచివాలయానికి ఇంతమంది ఉద్యోగస్తులను కేటాయించి దాదాపు 1,20,000 పైచుకు ఉద్యోగాలు ఎక్కడే కానీ ఈ రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా, అన్యాయానికి తావు లేకుండా, అవకతవకలకు తావు లేకుండా నీతి నిజాయితీగా నిర్భయంగా ఇచ్చిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మెగా డిఎస్సి గురించి ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతున్నది. కొన్ని సంవత్సరాల తరబడి చాలా మంది నిరుద్యోగులైతే డిఎస్సికి అర్హత కలిగిన వారు కన్న కళలు నిర్వీర్యమయడం జరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వం అంటే తల్లిదండ్రులాగా వ్యవహరించి నిజమైన నిరుద్యోగులకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతో మంది నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నాము, అది కూడా లేదు. అలాగే వాళ్ళ కన్న కళలు నిర్వీర్యం జరిగింది ఈ మెగా డిఎస్సి వల్ల. నిజమైన అర్హులకు వాళ్ళు పడ్డ శ్రమకు కష్టపడి ఎన్నో ఏళ్ల తరబడి శ్రమించి వాళ్ళు ఈ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మెగా డిఎస్సి పైన జరిగే నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిరుద్యోగులకు చాలా మంది అన్యాయంగా ఉన్నారు, ఎంతో ఆశగా ఉండి జాబ్లు సాయం చూస్తున్నారు, కానీ ఎటువంటి లేవు. ఏదో నిజాయితీగా
వాళ్ళకు కూడా ఆశలు నిర్వీర్యమైన జరిగినది. అలా కాకుండా ఈ డిఎస్సి మెగా డిఎస్సిలో జరిగిన వాటిని సర్దిద్దుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం. అందులో మన మునీర్ గారు అయితే ఎక్కడికి వెళ్ళిన మునీర్ గారు అయితే పూర్తిగా విశదంగా కంప్లీట్ గా ఏం జరిగింది అనే విషయం చాలా బాగా చక్కగా చెప్పారు. దానికి తోడు ఇలా చక్కగా మాట్లాడు మరి జిల్లా అయితే చాలా చాలా బాధపడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చాలా చక్కగా చెప్తారు. చాలా సంతోషం. కాకపోతే మీరు దగా డిఎస్సి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇది ఎలా జరగాలి అనే విషయం కొంచెం, ఎందుకంటే మనం జంతర్ మంత్రుల్లో జరిగిన విషయం అయితే మనం చూసాం. జంతర్ మంత్రుల్లో జరిగిన ప్రోగ్రాంకు దేశవ్యాప్తంగా నుంచి వచ్చిన యూత్ అంతా ఇంతమంది కాదు, లక్షల మంది వచ్చారు. లక్షల మంది రావడం అంటే ఆ లక్షల మందికి ఎలా ఉంటున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు అనే విషయంలో మనం ఒకసారి గమనిస్తే ఎంతో మంది వాళ్ళకి ఆహారం తిండి ఎంతో మంది విపరీతంగా తెచ్చారు. అంతా ఇంత కాదు, రకరకాలుగా ఇచ్చారు. అక్కడ పండుకోవడానికి వసతి లేదని చెప్పి బాధపడుతూ ఉంటే వాళ్ళ సొంతంగా కొంత ఏరియా ఇచ్చి చూపించి అక్కడ వాళ్ళకి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్పగా జరిగింది. కాబట్టి మనకు కూడా కేంద్ర ప్రభుత్వం భయపడి మన హోమ్ మినిస్టర్ రాజేవాల్సిన పరిస్థితి వచ్చింది. మనకు కూడా మన స్టేట్ లో కూడా అంత గొప్పగా జరగాలని ఒక ఆలోచనతో మన జగన్మోహన్ రెడ్డి గారిని కార్యక్రమం చేశారు. కాబట్టి మనందరి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ కాలం యూత్ చాలా ఇంపార్టెంట్. నేను చాలా కష్టపడి చదువుతూ ఉంటాను, మన ఉద్యోగం లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యోగం తగ్గే అవకాశం ఉంది, కానీ పెరిగే అవకాశం ఈ ప్రభుత్వం ద్వారా అయితే పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం అన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ఇన్ని మెడికల్ కాలేజీగా పనిచేసి ఈ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ బాబుని రాజీనామా చేయించే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము ఒక అంకిత భావంతో ఒక దాటి మీద నిలబడి మన పెద్దలు మన నాయకులు